సినిమా అసలు వేరే లెవెల్ అన్న. ధనుష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అసలు వేరే ఉంది సినిమా అయితే. యాక్టింగ్ అయితే శివుని మీద తీసిన సినిమా అయితే చాలా బాగుంది. అసలు ధనుష్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే అసలు నేను యాక్చువల్లీ తెలుగులో ఉన్నా, కానీ ఇప్పటికీ కూడా నేను ధనుష్ అన్న ఫ్యాన్ని. ధనుష్ యాజ్ ఏ ఫ్యాన్ బాయ్గా సినిమా మాత్రం చాలా బాగుందన్న. అది స్టోరీ కాడికి వచ్చేస్తే ఇంకా డైరెక్టర్ కాకపోతే కొంచెం డిమ్ తీసినట్టు అనిపించింది కెమెరా, ఆ క్వాలిటీ అదంతా. ఇంకా పాటలు మాత్రం బాగున్నాయి అన్న. టైటిల్ సాంగ్ బాగుంది, గోరాహారా సాంగ్ బాగుంది. ఇంకా బీజిఎం అయితే వేరే లెవెల్ అన్న. జీవి ప్రకాష్ వేరే లెవెల్ కొట్టింది బీజిఎం అయితే. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న. డబ్బింగ్ మూవీ కదా, కనెక్ట్ అవుతుంది. అవుతుంది అన్న, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్న. దేవుని మీద తీసిన స్టోరీ కాబట్టి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ధనుష్ అన్న యాక్టింగ్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ యాక్టింగ్ అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అది. సంక్రాంతికి రిలీజ్ చేయకుండా ఇప్పుడు రిలీజ్ చేశారు కదా, ఇలా సంక్రాంతికి మన దగ్గర సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేయలేమే కరెక్ట్ చెప్పాలంటే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అన్న. బీజిఎం అయితే వేరే లెవెల్. అసలు మ్యూజిక్ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 5 10 కదా, అవుట్ ఆఫ్ 10 ఎన్ని ఇస్తారు? 8.5 దాకా ఇవ్వచ్చాక. బాగుందండి, బాగాలేదు. మ్యూజిక్ బాగుంది అండ్ ధనుష్ యాక్టింగ్ బాగుంది. అంటే డబ్బింగ్ మూవీ కదా, ఎలా అనిపించింది? బాగుందండి. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ తమిళం కదా, తమిళం ఫ్లేవరే కనిపిస్తుంది మూవీలో. హైలైట్స్ అంటే ఏమున్నాయి మూవీలో? హైలైట్స్ అంటే ధనుష్ యాక్టింగ్ అండ్ కొరియోగ్రాఫీ కాదు బట్ స్క్రీన్ ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్. అంటే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఎలా? అది తెలియదండి నాకు పెద్దగా. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఓవరాల్గా సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. హైలైట్స్ ఏంటన్న మూవీకి? హైలైట్ అంటే ఇక స్టోరీ బాగుంటుంది, బ్రిటిష్ స్టోరీ ఉంటుంది, బాగుంటుంది. ఇంకా ధనుష్ యాక్టింగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది భయ. డబ్బింగ్ అని కదా ఏమన్నా అలా ఏం లేదు. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అలాగే బోర్ ఏం లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంటుంది అంతే. యాక్షన్ అయితే చాలా ఉంది. ఒకవేళ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉంటే ఎలా ఉండేది? సంక్రాంతి రిలీజ్ అయినా ఓకే, సినిమా బాగుంది ఓవరాల్గా. థ్యాంక్ యూ. సంక్రాంతికి రిలీజ్ అంటే కొంచెం కష్టంగా ఉండేది. మన తెలుగు మూవీస్ ఉన్నాయి కదా, కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడైతే బెటర్. మా అబ్బాయిలు ఫస్ట్ సారి తీసుకొచ్చి చాలా బాగుంటుందమ్మా, తీసుకొచ్చిర్రు, చాలా బాగుంది, ఎంజాయ్ చేసిన మంచిగా. అన్నీ బాగున్నాయి మూవీలో. ఇది బాగలేదు అనట్లేదు. ఈ జనరేషన్లో ఏమవుతుందంటే నెగటివ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఫ్యామిలీని తీసుకురావాలంటే నెగిటివ్ అవుతుంది. మేము ఫస్ట్ డే నాడు చూసినాము, తమ్ముడు నేను. మా అమ్మని ఎలానైనా తీసుకురావాలని ఇలా వీక్లీ చాలా బాగా ఇంట్లో చూసే మూవీ కాదు ఇది, థియేటర్లోనే చూడాలి. ప్రతి పేరెంట్స్, లేడీస్ అందరు రావాల్సిన మూవీ. మేము ఇంట్లో చూస్తామంటే మా అబ్బాయిలు అన్నారు ఇంట్లో ఏమొద్దు, అక్కడ థియేటర్ చూస్తే బాగుంటుందమ్మా అన్నారు, తీసుకొచ్చిర్రు. ఇక మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ. సూపర్ ఉంది మూవీ. పక్క సంక్రాంతికి ఇంకా ఇవ్వలేదు, ఏం జరిగిందో సంక్రాంతికి ఇచ్చి ఉంటే పక్క బ్లాక్ బస్టర్. హనుమాన్ కంటే బాగుండేది, చాలా బాగుంది. ఆ పాతకాలంలో వివక్షత అవన్నీ చూపించేవాళ్ళు కదా, దానికి మంచి ఆదర్శం ఇది. చాలా బాగుంది, సూపర్. స్టోరీలో హైలైట్స్ అంటే ఏముంది, అదే పూర్తిగా టోటల్గా వివక్షత చూపిస్తున్నారు. ఇప్పటికి కూడా అది నడుస్తుంది, పూర్తిగా దాన్ని తీసేయాలి, అందరికీ సమానంగా ఉండాలి అనేది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం చాలా బాగుంది. అసలు ఒక్కొక్కరు నిద్రపోయే వాళ్ళు కూడా లేచిలా ఉంది. అసలు ఒక సీన్లో కూడా పడుకోలే ఎవరు. నిద్రపోవాలని వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఎంకరేజ్మెంట్, చాలా బాగుంది. యాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫైట్ ఒక్కొక్కటి అసలు ఆర్జీ అంటాడు, ఇట్లా గుద్దితే నలుగురు లేచి వస్తారు, అట్లా ఇట్లా అంతకు మించింది, చాలా బాగుంది. తమిళ్ డబ్బింగ్ తెలుగులో చేశారు, చేసినా కూడా ఎక్కడ డబ్బింగ్ అనేది అనిపించలేదు, చాలా బాగా చేశారు. ధనుష్ యాక్టింగ్ ఎలా? సూపర్, కేక, కొత్తగా ఉంది, చాలా బాగా ట్రై. ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ ఉందని అంటున్నారు కదా. లాగ్ మాకైతే అనిపించలేదు, మాకు చాలా బాగా అనిపించింది. బాగుంది, చాలా బాగుంది. రొటీన్ స్టోరీలా ఉందా? లేదు, డిఫరెంట్గా ఉంది. హీరోయిన్ హీరో కాంబినేషన్ ఎక్కడా లేదు, ఏదో ఊరికి జస్ట్ చూపించారు అంతే. కామెడీ అనిపించలేదు, అంతా సీరియస్గా జరిగింది. లుక్స్ అంటే అంతా వేరే మూడు కదా, అంతా విజృంభించాలి అట్లా ఆవేలో ఉంది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, అసలు బెంబేలు ఎత్తిపోయింది. హిట్ అనుకోవచ్చా మరి మూవీ? సూపర్, చాలా హిట్. మంచిగా కొత్తగా ఉంది కొంచెం.
బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ మూవీ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే మామూలుగా లేదు, గూస్ బంప్స్ వస్తాయి. ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే మామూలుగా ఉండదు. హైలైట్స్ అంటే గన్స్ అక్క, షూటింగ్ అయి బాగుంది అక్క సినిమా. సో స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది అక్క స్టోరీ, హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది అక్క. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అంటే యావరేజ్ ఉన్నాయి అక్క. ఈ మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే షూటింగ్ అవే అక్క, గన్స్ అవే. ఎలా అనిపించింది? చాలా సినిమాలు చూసాను కానీ ఈ సినిమాకి అసలు మాటలు లేవు. చాలా బాగుంది సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీ? మొత్తం ఎలివేషన్ షాట్స్ కానీ స్టోరీ కానీ అన్ని హైలైట్స్. ధనుష్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్, బ్లాక్ బస్టర్. ధనుష్ మామూలుగా చేయలేదు అసలు. సో స్టోరీలో హైలైట్స్ అంటే ప్రతి సీన్ హైలైట్. మొత్తం స్టోరీ బాగుంది. స్టోరీ డిఫరెంట్ స్టోరీయా నారోటి? డిఫరెంట్ స్టోరీ. దేని మీద రన్ అయింది స్టోరీ? దేని మీద రన్ అయిందంటే ఇది మనము బానిసలం ఒకటే, మన రాజులో బ్రిటిష్ వాళ్ళకి బానిసలు, అందరూ మొత్తానికి బానిసత్వమే ఉందని చూపించారు సినిమాలో. బాగుంది, సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ చాలా బాగుందండి. జీవి ప్రకాష్ ఎవడేమో అనుకున్నాను కానీ చాలా బాగా ఇచ్చాడు. భయపడ్డా ముందు చాలా సినిమాలు ఈ సలారు కేజీఎఫ్ వీటికి అలవాటు పడ్డాం కదా, ఈయన ఇస్తాడు ఎవడో అనుకున్నాను కానీ చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే ఇందులో సాంగ్స్ ఏమి నాకు కనిపించలేదులేండి. నా వరకు ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది అంటున్నారు. లేదు, బాగుందండి, బాగుంది. సో అంటే తమిళ్ మూవీ తెలుగులో డబ్బింగ్ కదా? తమిళ తెలుగు కాదండి, మొత్తం సినిమా చూస్తాం మనం. సినిమా చూడాలి అంతే. తమిళ తెలుగు అవన్నీ అనవసరం. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే సినిమా బాగుందండి. రేటింగ్ మనకి అన్నీ ఏం తెలీదు. బాగుంటే బాగుందని చెప్పడం, బాగుంది అంతే. పర్వాలేదు, బాగా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? ఓకే, బెటర్, బాగానే ఉందండి. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? హైలైట్ అంటే లాస్ట్ ఫైట్ బాగుంది. ఎలా అనిపించింది మూవీ? సూపర్. ఎలా ఉన్నాయి ఫైట్స్? ఎలా ఉన్నాయి? సూపర్. స్టోరీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హనుమంత్ ఫైట్స్ ఉన్నాయి. హనుమంత్ గురించి బాగుందండి. ఏం సినిమా? హనుమాన్